అందుకే నేను అనేది ఈ పనికిమాలిన పంచాయతీలు తెగని పంచాయతీలు పెట్టి ఆ చలిమంటల్లో చలి కాచుకుంటున్న రాజకీయ పార్టీలు అవుతున్నాయో వాటిని ఎదుర్కోవాలంటే అభివృద్ధి సంక్షేమం జరుగుతోంది. ఇక్కడ హిందూకు సంబంధించిన పార్టీలని బ్లేమ్ చేస్తున్నారు తప్ప బీజేపీ ఎంతో ఎంఐఎంను ఆ విధంగా క్రిటిసైజ్ చేయరు. మీ పేరులోనే రామ్ ఉంది, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని మీరు అన్నారు, కానీ దాన్ని పబ్లిక్ వేరే విధంగా తీసుకుంటారు కదా. సేమ్ జై శ్రీరామ్ అనే కాకుండా వేరే మతాల దేవుల్ని కూడా అనే ధైర్యం కేటీఆర్కు ఉందా? ధైర్యం ఏంది భయ, నాకు అర్థంగా సింపుల్గా చెప్తున్నా నీకు, నువ్వు ఏ దేవుడికి జై కొట్టినా నీ కడుపు నిండదు, నువ్వు పని చేయాలి. కానీ మీరు అదొకటే అంటున్నారు కదా, ఇప్పుడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, ఏ దేవుడికి జై కొట్టినా జై జై జీసస్ అనో లేకపోతే ఏదన్నా కడుపు నిండదన్న మాట చెప్పట్లేదు. నువ్వు హల్లెలూయా అన్నా కడుపు నిండది, నువ్వు జై శ్రీరామ్ అన్నా కడుపు నిండది, నువ్వు అల్లాహు అక్బర్ అన్నా కడుపు నిండదు. ఆఖరికి మళ్ళీ నువ్వు పని చేయాలి. దేవుడు ఒక ఫెయిత్కి సంబంధించి, ఒక ఓవరాల్ బిలీఫ్ సిస్టమ్ సంబంధించిన ఒక ప్రతీక. ఏ దేవుడిని నమ్మేవాళ్ళు ఆ దేవుడిని నమ్ముతారు. కానీ నేను దేవుడి పేరు మీద చిచ్చు పెడతాను, నేను దేవుడి ప్రతినిధిగా వచ్చి నీతో కొట్లాడతాను, నువ్వెవరు అసలు? నువ్వు ఏ పార్టీ? నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? బీజేపీ వాడు అంటాడు ఈయన ఇట్లా లేదు అట్లా లేదు. అవును, నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? నాకు నా పేరులోనే రాముడు ఉన్నాడు. నీకు రాముడిని నువ్వు తాత్కాలికంగా ఎలక్షన్ల కోసం వాడుకుంటావు. అట్లాంటిది మేము అట్లా వాడుకోలేదే యాదాద్రి కట్టి కూడా. మీకు నాకు తేడా అది. మీరు దేవుడిని రాజకీయం కోసం వాడుకునే వాళ్ళు, దేవుడిని మోసం చేసేటోళ్ళు. మేము కాదు అట్లా. అంటే సర్జికల్ స్ట్రైక్స్ గురించి కూడా ఇదివరకు మాట్లాడినప్పుడు మేము చాలాసార్లు చేసాము, ఇది ఫస్ట్ టైం కాదు అని కేసీఆర్ అనడం కూడా ఆ ఎలక్షన్లో ఎఫెక్ట్ అయినట్టు. కరెక్టే కదా, ఇప్పుడు కాదు కదా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలాసార్లు జరుగుతుంటాయి, కానీ ఎవరు ఇట్లా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. అదే మాట అన్నారు కేసీఆర్ గారు. తప్పేమో. మీ ప్రధాన శత్రువు కాంగ్రెసా బీజేపీ? మాకు ఎవరు శత్రువులు కాదు, మాకు ప్రత్యర్థులు ఉన్నారు. శత్రువు ఎవరు లేరు. ప్రత్యర్థులు ప్రస్తుతం తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెసే. బీజేపీకి ఇక్కడ బలం లేదు, బలగము లేదు, సొంతంగా గెలిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఉన్నారండి 8 మంది. వీళ్ళందరినీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడగొట్టింది మేమే. సంజయ్ గారిని 2 సార్లు ఓడగొట్టాము, కిషన్ రెడ్డి గారిని ఒకసారి, అరుణమ్మ గారిని ఒకసారి, మన రఘునందన్ రావు గారిని ఒకసారి, తర్వాత రాజేందర్ గారిని ఒకసారి, అట్లా మొత్తం అరవింద్ గారిని ఒకసారి. శాసనసభ ఎన్నికల్లో సొంత సీట్లలో వీళ్ళు గెలవలేరు. పార్లమెంట్లో మాత్రం మోడీ గారి హవాతో గెలిచిపోతున్నారు. మోడీ గారి హవాతో గెలుస్తున్నారు వాళ్ళు. ఇది సొంత సీట్లలో అసెంబ్లీలో గెలవలేని వాళ్ళు ప్యూర్లీ మోడీ గారి హవాలో గెలుస్తున్నారు. బీఆర్ఎస్ బలం అంత ఉంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ధైర్యం చేయలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ధైర్యం ఏముందండి అందులో. మేము గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్రోల్మెంట్ మేము చేయలేదు. ఇప్పుడు నేను ఉన్నాను కరీంనగర్, చెప్తున్నాను నేను, కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నేను కూడా ఓటర్ని, కానీ నేను నా ఓటే రాయించుకోలేదు. మేము ఎన్రోల్మెంట్ సీరియస్గా తీసుకోలేదు కాబట్టి పోటీ చేయొద్దు అనుకున్నాం. ఏముంది అందులో? ఇంకోటి, ఆ ఎమ్మెల్సీ ఎన్నికతో ఏమైనా గవర్నమెంట్ మారుతుందా భరత్? బట్ మీరు ఇప్పుడు భయపడి పోటీ చేయలేదు అనుకో. ఎవరికి భయపడి? మీరు గెలవమని భయపడి కాదు. గెలుపోవటంలో మేము ఎదుర్కొన్న సార్లు ఎవరు ఎదుర్కొన్నారు భరత్ ఈ రాష్ట్రంలో? నువ్వే చెప్పావు కదా, 37, 17. అల్టిమేట్గా నేనేమంటానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, కానీ బీజేపీ 2 సీట్లు గెలిచింది. ఇవాళ మీకు నార్త్ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత బీజేపీ అన్నట్టు వచ్చింది. బీఆర్ఎస్ పోటీ చేసిందే ఇద్దరు కదా, కాంగ్రెస్ తర్వాత బీజేపీ కాబట్టి ఎవరు వస్తారా? నాకు అర్థం కాదు. పోటీ చేసింది వాళ్ళిద్దరు, మేము ఫీల్డ్లోనే లేము కదా, మైదానమే ఉతిరేయినాయి. ఎలక్షన్ రాకేష్ రెడ్డి పోటీ కరెక్ట్, అక్కడ ఎన్రోల్మెంట్ చేయించాం కాబట్టి చేశాము. అదే ఇది ఎన్రోల్మెంట్ ఎందుకు చేయించలేదు? మేము ఆ టైంలో ఏదో క్రైసిస్లో ఉన్నాం బ్రదర్, పార్టీ పరంగా ఏదో క్రైసిస్లో ఉన్నాం. ఏదో నాకు గుర్తున్నంత వరకు కవిత గారి బేలో ఏదో హడావుడిలో ఉన్నాం, అప్పుడు చేయించలేదు. దాంతో పట్టించుకోలేదు. పట్టించుకున్నప్పుడు ఎందుకు దిగాలని వదిలేసాం.